హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎంఎన్ఆర్ఈ సోలార్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో ఇది మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అండ్ మనం ఇప్పటికే పిఎం సూర్య గారి యోజన అటువంటి పథకాలు అనేవి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి గృహ సముదాయానికి కూడా సూర్యునితోటి వచ్చేటువంటి సూర్యరశ్మితో వచ్చేటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకునే విధంగా ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏర్పాటు చేయడం అనేది మనం ఆల్రెడీ చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో దీనిలో ఏంటంటే విలేజెస్లో ఉండేటువంటి నథింగ్ బట్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, అంటే తక్కువ జాతి కొండ జాతి ప్రజలు ఉండేటువంటి ప్రాంతాలు, అటువంటి ప్రదేశాలను ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ కూడా ఈ సోలార్ స్కీమ్స్ ఏర్పాటు చేయడమే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇందులో ఏంటంటే పిఎం జన్మన్ స్కీమ్ ఒకటి అండ్ డిఏజేజియుఏ అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ రెండింటి ద్వారా నథింగ్ బట్ పిఎం జన్మన్ స్కీమ్ వచ్చేసి 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ డిఏజేజియుఏ వచ్చేసి 2024లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ రెండు పథకాలు ఏంటంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, అంటే ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించేటువంటిది, వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి వినియోగించడం. అండ్ ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు అవసరమైనటువంటి ఎడ్యుకేషన్, రోడ్స్ అండ్ కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇట్లాంటి వాటి కోసమే ధర్తీ ఆభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ అనేది కూడా ఉందన్నమాట. సో వీటి రెండింటి యొక్క సహాయంతో సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిధులతోటి 100% వాళ్ళే ఇస్తారు. స్టేట్స్ ఏవి దీనికోసం మనీ కేటాయించిన అవసరం లేకుండా, అది కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసమే ఎలక్ట్రిఫికేషన్ అనేది చేయబోతున్నారు. సో ఎలక్ట్రిఫికేషన్ ఏ విధంగా చేయబోతున్నారంటే అక్కడ సోలార్ స్కీమ్స్ అనేవి కంప్లీట్గా వాళ్ళ నిధులతోటే, కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే తీసుకొని రావడం ద్వారా ఈ యొక్క పథకం అనేది చేయబోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ దీనికి చెప్పినటువంటి నిధులు ఎలా వస్తున్నాయంటే కంప్లీట్గా 100% ఎవరు ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ నిధులు అనేవి కేటాయిస్తున్నారు. అండ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇది ఏంటంటే జనరల్గా గ్రిడ్ కెపాసిటీ లాగా, సపోజ్ ఒక గ్రిడ్ సోలార్ సిస్టమ్ కనుక ఏర్పాటు చేయాలంటే మనకి లార్జ్ ఏరియా అనేది కావాలి. లార్జ్ ఏరియా కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్గా ఒక ల్యాండ్స్కేపింగ్ అనేది ఉండగలగాలి. కానీ ఇక్కడ మనం చెప్తుంది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేది చెప్తున్నాం. వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు, ఫారెస్ట్ గ్రూప్స్లో ఉంటారు, లేదా కొండలు అటువంటి గుట్టలు ఉండేటువంటి ప్రదేశాల్లో ఉంటారు. అక్కడ మనకి ఇటువంటి లార్జ్ ఏరియాస్లో మనకి ల్యాండ్ అనేది దొరకదు. సో అలాంటి ప్రదేశంలో ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. ఇదేంటంటే కొంచెం చిన్న ప్లేస్లో కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సోలార్ సిస్టమ్ అనమాట. అండ్ ఇదేంటంటే ఎకనామికల్లీ ఫీజిబుల్గా ఉండేది. అంటే దీనికోసము ఎక్కువ స్థలం కానీ ఎక్కువ టెక్నాలజీ కానీ వినియోగించాల్సిన అవసరం లేకుండానే చిన్న చిన్న ప్లేసెస్లోనే, ఒక పెద్ద ప్లేస్ కాకుండా కొంచెం చిన్న చిన్న ప్లేసెస్లోనే కావాల్సినటువంటి సోలార్ సెల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రదేశానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారనమాట. సోలార్ పవర్ జనరేషన్ అనేది చిన్న చిన్న వాటి ద్వారా, చిన్న చిన్న సోలార్ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే చేయడానికి వీలు కలుగుతుంది. అండ్ ఇక్కడ ప్రొవిజన్ ఏదైతే ఉందో అక్కడ ఆఫ్ గ్రిడ్ ద్వారా చేస్తున్నారు కదా, అది ఏ విధంగా ఉంటుందంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నటువంటి చిన్న చిన్న కమతాల్లో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రదేశాల్లో 0.3 కిలోవాట్స్ సోలార్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ అనేవి తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న యూనిట్స్ లాగా, అంటే పెద్ద పెద్ద యూనిట్స్ లాగా కాకుండా చిన్న యూనిట్స్ లాగా, కాబట్టి దానికోసం అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్లో నియర్లీ 50,000 ఒక యూనిట్ కోసం ఒక 50,000 నిధులు అనేవి కేటాయిస్తూ, లేదా అంతకన్నా తక్కువ డబ్బు ఖర్చు అయ్యే విధంగా మాత్రమే ఈ యొక్క ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్స్ అని ఏర్పాటు చేస్తుంది అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో, అటువంటి ప్రదేశాల్లో కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేది ఈజీ అవబోతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే 1 lakh వరకు కూడా అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గుర్తించి, అది కూడా ఏంటంటే అసలు కరెంట్ అనేది తెలియకుండా జీవిస్తున్నటువంటి ట్రైబల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అటవిక ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కూడా కరెంటు సామర్థ్యం ఎలా ఉంటుంది, కరెంటు వినియోగించుకోవడం ఎలా అనేది కూడా వాళ్ళకి ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ ఇవ్వబోతుంది అనమాట. దీనికోసం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు దీనికోసం
వర్క్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఎటువంటివి నిధుల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. అంటే నాట్ ఓన్లీ హౌస్ హోల్డ్స్, కొన్ని ఇళ్ళకి మాత్రమే కాదు, ఆ ట్రైబల్ ప్రజల కోసం కేటాయించేటువంటి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. లైక్ మల్టీపర్పస్ సెంటర్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్స్ కావచ్చు, చిన్న చిన్న స్కూల్స్ కావచ్చు, వాళ్ళకంటూ ఉన్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనమాట. నియర్లీ ఒక ఒక లక్ష ఒక ఒక మల్టీపర్పస్ సెంటర్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఎడ్యుకేషనల్ యూనిట్ అయినా, అంటే ఒక చిన్న స్కూల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న హాస్పిటల్ కావచ్చు, అట్లాంటివి ఒక్కొక్క దానికోసం 1 లక్ష రూపాయలన్నా కూడా కేటాయించే విధంగా నియర్లీ 1500 మల్టీపర్పస్ సెంటర్లు అనేవి గుర్తించారనమాట. అది ఏంటి, పిఎం జన్మన్ స్కీమ్ కింద. పిఎం జన్మన్ స్కీమ్ కింద 1500 మల్టీపర్పస్ సెంటర్లు కేటాయించి ఒక్కొక్క సెంటర్కి 1 లక్ష రూపాయలన్నా ఖర్చు అయ్యే విధంగా సోలార్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే గ్రామాల్లో కూడా హాస్పిటల్ ఉంటాయి, ఎడ్యుకేషన్ అయితే చిన్న చిన్న స్కూళ్ళు ఉంటాయి. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో, అంటే స్కూళ్ళు కాలేజీలే కాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ అవసరమైనటువంటి రైల్వే స్టేషన్స్, ఇట్లా చిన్న చిన్నవి వాళ్ళకు ఉన్నటువంటి వాటిల్లో ఏవైతే ఎక్కడైతే అవసరమో పబ్లిక్ పరంగా అవసరమైనటువంటి ప్రదేశాల్లో కూడా ట్రైబల్ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కరెంట్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. ఇదేంటంటే DAG-GUA ప్రోగ్రామ్. అంటే కొన్ని పిఎం జన్మన్ స్కీమ్ కింద, కొన్ని DAG-GUA ఈ స్కీమ్ కింద కూడా నిధులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏంటంటే 1 lakh per kilowatt. సో కిలోవాట్ సామర్థ్యానికి 1 lakh అంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట. ఇంతకుముందు 0.3 కిలోవాట్ సామర్థ్యాన్ని 50,000లోనే ఏర్పాటు చేశాడు, 50,000 రూపాయల నిధులతోటి. ఇక్కడ 1 lakh per kilowatt అనమాట. అంటే 1 కిలోవాట్ సామర్థ్యాన్ని 1 లక్ష రూపాయల నిధులతోటే ఏర్పాటు చేసే విధంగా, అంటే తక్కువ బడ్జెట్ తోటే ఇక్కడ ప్రతి చోట సోలార్ సిస్టమ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. అది కూడా అటవిక ప్రజల కోసం, ఫారెస్ట్లో నివసించేటువంటి అటవిక తెగ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి స్కూళ్ళు, కాలేజీలు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్ల కూడా కరెంట్ అనేది అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కంప్లీట్లీ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అనేది తీసుకున్నారు. ఈ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే చిన్న చిన్న ప్రదేశాల్లోనే సోలార్ సిస్టమ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దీనికోసం ఫండ్ అలొకేషన్. సో ఇప్పుడు వరకు అయితే 57.10 కోట్ల రూపాయలు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిధులు అనేవి కేటాయించారు. దీని ద్వారా 11,838 గృహాల వరకు కూడా ప్రస్తుతానికైతే ఈ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ అనేవి ఏర్పాటు చేసి ఈ నిధుల ద్వారా కరెంట్ అనేది ఏర్పాటయ్యే విధంగా ఇళ్ళకి ఇచ్చేసారనమాట. అండ్ గ్రిడ్ కనెక్టివిటీ పరంగా అయితే ఇది మొత్తం, అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తంలో కొంత కేటాయిస్తూ 521.45 కోట్ల రూపాయలు అయితే ఒక బడ్జెటరీ సపోర్ట్ అనేది ఈ స్కీమ్ కోసం తీసుకోవడం జరిగింది. అంటే పిఎం జన్మన్ అండ్ DAG-GUA. సో ఈ రెండింటి ద్వారా PVTG వాళ్ళకి నథింగ్ బట్ పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం నిధులు అనేవి అనమాట. అండ్ ఇందులో ఏంటంటే గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ మొత్తానికి ఒక బడ్జెటరీ సపోర్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. 331.49 కోట్ల రూపాయలు అనేవి ఒక 13 స్టేట్లలో గుర్తించారనమాట. 13 స్టేట్లలో ఉన్నటువంటి PVTG గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ని గుర్తించి వాళ్ళ కోసం ఈ నిధులు అనేవి వినియోగించనున్నారు. ఈ నిధులు కూడా ఏంటంటే సోలార్ కనెక్టివిటీ ద్వారా ఎలక్ట్రిఫికేషన్, నథింగ్ బట్ వాళ్ళకి కూడా కరెంట్ అనేది లభించాలి, కరెంట్ ఫెసిలిటీ అనేది తెలియని ఊర్లు కూడా ఇంకా ఉన్నాయి, వాళ్ళకి కూడా కరెంట్ అనేది లభించాలి అని ఇలా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చెప్పినటువంటి పిఎం జన్మన్ స్కీమ్ DAG-GUA ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇది ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ఇది వచ్చేసి 2023 నుంచి స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారు. దీనిలో ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి నియర్లీ 75 పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం మొత్తం మీద వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి విద్య, వైద్య సదుపాయాలు, చదువు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిఫికేషన్, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇట్లాంటన్నిటినీ కూడా ఈ యొక్క పిఎం జన్మన్ స్కీమ్ ద్వారా ఇస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ధార్తీ ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. సో ఇది కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి చదువు అండ్ దాంతోపాటు ఉపాధి అవకాశాలు, అండ్ వాళ్ళు జాబ్ చేసుకునే పని అయితే నథింగ్ బట్ అక్కడ వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పన అవకాశాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అందిస్తూ ఉంటారు. అండ్ ఐడెంటిఫైడ్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి, అంటే అక్కడ ఇంతవరకు ఒక కనీసం
100 మంది కన్నా తక్కువ ఉన్నటువంటి ప్రజల గ్రూపులు కూడా ఉన్నాయన్నమాట మన దేశంలో. అటువంటి వాళ్ళు అంటే అంత తక్కువగా అటవిక ప్రజలు ఎక్కడైతే గ్రూపులుగా జీవిస్తూ ఉంటారో అటువంటి హ్యాబిటేషన్స్ని అంటే వాళ్ళు జీవిస్తున్నటువంటి ప్రాంతాలని గుర్తించి వాళ్ళకి సదుపాయాలు ఇచ్చే విధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ వాళ్ళకి కావాల్సినటువంటి హాస్పిటల్ అయినా కనీసం ప్రాథమిక వసతి కేంద్రాలు లేదా చిన్న బస్ స్టాండ్ ఇట్లాంటివి ఏర్పాటు చేసేటువంటిది కూడా చేస్తున్నారనమాట. ఇది DAGGA ప్రోగ్రాము అండ్ PM జర్మన్ స్కీమ్. ఈ రెండింటి ద్వారా ఏంటంటే ఎక్కువగా అటవిక జాతి ప్రజలకి వాళ్ళ సౌకర్యాలను పొందించి వాళ్ళు కూడా భవిష్యత్తును మంచిగా మార్చుకోవడానికి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.